ఇదైతే కంటిన్యూషన్ పార్ట్ అండి. మాకైతే వీడియో సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఆఫ్ చేశానండి. ఇదైతే కంటిన్యూషన్ పార్ట్. ఇదైతే ఏమో ఎక్కేదంట. ఫస్ట్ రూల్స్ చదివి ఎక్కుదాం. ఇదైతే D అంట. ఇది దాని రూల్స్ అండి. దీన్ని ఎక్కాలంటేనే భయంగా ఉందండి. దీన్నేమో ఎత్తాలని ఒక చిన్నపిల్లడు ప్రయత్నం చేస్తున్నాడండి. ఇదేమో తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత కట్టిన్స్ ఉన్నాయి, పదండి వెళ్దాం. ఇదైతే ఏమో ఉందండి పై వరకు. ఇదైతే ఏమో మనం ఏం ప్రయత్నం చేయలేము. ఒకవేళ తెలిస్తే మళ్ళీ చూద్దాం. దీనికి కూడా రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ని మనం పాటించలేము. ఇదైతే గ్లోబ్ అండి. ఒకసారి తిప్పిపోదామని వచ్చాను. ఇవైతే టాయిలెట్స్ అనమాట. ఇదైతే సెక్యూరిటీ రూమ్ అండి. సెక్యూరిటీ రూమ్ స్టార్ట్ అయినాక అవన్నీ టాయిలెట్స్ అండి. చూడండి, చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. చాలా జాలీగా అయితే ఉంది. ఆయనకు చాలా భయం లేదంట. చూడండి, ఈయన మా బాబు అండి. ఈయన పేరు వేణు. ఎక్సర్సైజ్ చేయడం ఫస్ట్ టైం మనం ఇప్పుడు ఆసిడ్ పార్క్ పోయి చూసేసి వద్దాం. ఇక్కడైతే గ్రీన్ అనే ట్రీస్ అనేటివి చాలా బాగున్నాయండి. ఎక్కువ ట్రీస్ అయితే ఇక్కడ పెట్టినారు. అక్కడ పోయే ముందు ఇక్కడ ట్రీస్ చూసుకొని కొన్ని చనిపోయిన మన డాక్టర్స్ అలాంటి వాళ్ళది ఫోటో పెట్టారు. మనం చూద్దాం. వచ్చేసి ఇక్కడ నీళ్ళు వదులుతారండి. నీళ్ళు ఏమో వదులుతారండి. ఈరోజు వదలలేదు. వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. సారీ, తప్పు అయిపోయింది, తప్పు చెప్పేశాను. నేను వచ్చి సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అండి. ఫ్లాష్ ఆన్ చేద్దాం అంటే దీనిలో ఛార్జింగ్ అయిపోయింది. సారీ అండి, మీకు చాలా బాగా చూపించలేకపోతున్నాను. నేను వచ్చి సివి రామన్ అండి. వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు. తెలిసి ఉన్న వాళ్ళు కొద్దిగా కామెంట్ చేయండి. చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇదైతే కూర్చొని తినకైతే చాలా బాగుందండి. తినక నడుచుకుంటూ వెళ్ళనికే చాలా బాగుందండి. ఒకసారి నడుచుకుంటూ వెళ్తాను. ఎవరిని అవుతుంది అనుకుంటే ఏం కాలేదు. ఇంకా న్యూటన్స్ చాలామంది ఇక్కడ ఉన్నాయండి. నా వల్ల చూపించే కావద్దు, ఎందుకంటే అక్కడ చాలా మబ్బుగా ఉంది. అయినా కూడా మీకోసం వెళ్ళడానికి చూపిస్తా. సైంటిస్ట్, డాక్టర్స్ వాళ్ళు ఉన్నాయండి. దగ్గరికే వెళ్ళి చూపిస్తాండి. మబ్బుగా ఉందండి, సారీ. ఈ టైంలో వచ్చి మేము ఇక్కడ చేస్తున్నాం వీడియో. నేను వచ్చి నంబి నారాయణన్ అండి. ఈయన మీకు తెలిసే ఉంటారు. ఆయన ఏం క్రియేట్ చేసినా అది కొద్దిగా అర్థం పడిందండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చి స్టీఫెన్ హాకింగ్ అండి. ఆయన ఫోటో కూడా కవర్ అయింది. కానీ ఉండండి, ఈయనండి స్టీఫెన్ హాకింగ్. ఆయన ఒక పేర్లు అన్నీ కవర్ అయిపోయినాయండి. ఆ తర్వాత మనందరికీ తెలిసిన డాక్టర్ APJ అబ్దుల్ కలాం అండి. ఆయన ఏం క్రియేట్ చేశారో మీకు కూడా తెలుసు అండి. శకుంతలదేవి, ఈమె కూడా మ్యాథ్స్ క్రియేట్ చేసిందని మీకు కూడా తెలుసు. ఒకవేళ ఆమె గురించి తప్పుగా చెప్పింటే మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తెలుసు సివి రామన్, ఇది ఏం క్రియేట్ చేశారో కూడా మీకు తెలుసు. ఈ సైంటిస్ట్ దీని గురించి ఎంతోమందికి సైన్స్లో వచ్చిందని ఎవరికన్నా తెలుసు అంటే వీడియోని ప్లీజ్ కొద్దిగా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రామానుజన్ అండి. అందరూ ఆడుకున్నారు కానీ నేను వీడియో కోసం ఇంతగా కష్టపడుతున్నానండి. నాకు ఆడుకోవాలని ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం. ఇదేదో గేమ్ లాగా ఉండండి. ఇదేమో ఉందండి. ఒకసారి ట్రై చేస్తానండి. ఇది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ కూడా ఏమో ఉందండి. దీని గురించి ఇక్కడ చదువుదాం. చదివేకున్నట్టుంది కానీ చదివేకేం లేదండి, ఖాళీ బోర్డు అండి. ఇదేమో చేయాలనుకుంటే మనకి ఏం ప్రయత్నాలు వద్దండి. ఇది వచ్చేసేమో పజిల్ లాగా ఉందండి.
మిగతా క్వశ్చన్ నేను బి స్క్వేర్ ఏ స్క్వేర్ అండ్ సి స్క్వేర్ అండి. ఇది ఎవరికంటే తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ కూడా అట్లే అండి, కూర్చొని తిన్నికే చాలా బాగుందండి. నేను మబ్బులు వచ్చాను కాబట్టి చాలా సారీ అండి, క్షమించండి. చూడండి ఏదో ఉంటే పజిల్, ఇక్కడ కూడా ఏదో పజిల్ ఉందండి. దీన్ని ఎలాగో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నేను ఒకసారి ట్రై చేస్తాను. ఇదైతే అవ్వదండి, ఇది ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఏదైతే చాలామందికి తెలిసి ఉంటుంది. ఫస్ట్ దీన్ని ఎట్లా కలో మనం పిలుస్తుంది. ఇది వచ్చి కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఒక కార్ ఉందండి, కార్ ఇది చేసేసి దాన్ని మళ్ళీ ఇది వేసుకుందాం. కానీ ఫస్ట్ ఇక్కడ ఏమో స్టీరింగ్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లనో ఒకసారి కూర్చుందామని చూస్తున్నాను. దీన్ని కూడా అంటే వీడియో తీసేకి ఒకరు కావాలన్నది కాబట్టి మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ చూస్తాను. ఇదేమో ఎక్కేది ఉందండి, చాలా కష్టం అనుకుంటా. ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. పుల్లీ బ్లాక్ అంటండి ఇది. సరికి చూద్దాం. ఇదైతే ఎక్కి కూర్చోవాలనుకుంటా బాబు, ఎక్కి కూర్చోవాలనుకుంటా బాబు. ఇది స్లోగా రొటేట్ చేస్తే ఇది స్పీడ్గా రొటేట్ అవుతుంది. అవునా బాబాయ్, చేయి బాబాయ్. ఇది ఎంత స్లోగా తిప్పుతున్నా ఇది ఎంత స్పీడ్ తిరుగుతుంది. ఇది స్పీడ్ తిప్పుతా బాబాయ్, ఇది ఇంకా స్పీడ్ తిరుగుతుంది కదా. అది ఏమంటారు ఇంజన్స్లో ఉంటాయి ఇవి. అవును. నువ్వు ఎంత స్లో తిప్పుతుంటే చూడు ఎంత స్పీడ్ తిరుగుతుందో. గట్టిగానే ఉన్నాయి బాబాయ్. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్లోగా తిప్పుతుంటే అక్కడ స్పీడ్గా వెళ్తుంది, ఇక్కడ స్పీడ్ తిప్పుతుంటే అది ఇంకా స్పీడ్గా వెళ్తుంది. అబ్జర్వ్ చేయండి. బాబా చిన్నగా టర్నింగ్ ఎక్కువ.